ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. సివియర్ నిమోనియా కండిషన్, నెక్రోటైజింగ్ నిమోనియా. బాగా నెమ్ము ఫామ్ అయిపోయి ఇంకా ఆపరేషన్ కండిషన్ అనమాట. 3 years పాప, పెద్దవాళ్ళకి వస్తేనే తట్టుకోలేము, అలాంటి ఒక చిన్న 3 years పాపకు వచ్చింది. వాళ్ళ లంగ్ కొలాప్స్ అయిపోయింది మొత్తం. జస్ట్ జ్వరంతో స్టార్ట్ అయ్యి ఈ స్టేజ్ దాకా వచ్చింది. ఫీవర్ కంటిన్యూగా ఉంటుంది. ఫీవర్ 102, 103 ఉంటుంది ఫీవర్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు లోపల బెలూన్ ఫామ్ అయింది అన్నారు ఇన్ఫెక్షన్ నుంచి. అన్ని ప్రొసీజర్స్ ఆ పాప మీద జరుగుతున్నాయి అంటే వినడానికే చాలా బాధగా ఉంది. మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఇచ్చి సహాయం చేయొచ్చు. నమస్తే వ్యూస్. ఒక 3 years పాప సివియర్ నిమోనియా కండిషన్, నెక్రోటైజింగ్ నిమోనియా అంటే బాగా నెమ్ము ఫామ్ అయిపోయి ఇంకా ఆపరేషన్ కండిషన్ అనమాట. రెయిన్బో హాస్పిటల్లో ఉంది, ఒక ఆల్మోస్ట్ 1 week నుండి ఉంది. ఇంకా అక్కడే ఉంచాలి, ఇంకా ఆపరేషన్ చేయాలి అని అన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఇవాళ మనతో ఉన్నారు. నిమోనియా అన్నది ఎంత డేంజరస్ మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఒక్కసారి వాళ్ళ మదర్తో మాట్లాడి తెలుసుకుందాం పాప కండిషన్ అంటే. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? శ్రీలత మేడం. పాప పేరేంటమ్మా? ఆరాధ్య. ఇప్పుడు ఎక్కడుంది? ఏ హాస్పిటల్? రెయిన్బో హాస్పిటల్లో. ఎప్పటి నుంచి ఉంది అక్కడ? ఇప్పటికి దాదాపు తను అడ్మిట్ అయ్యి కూడా 17 days అవుతుంది మేడం. 17 days అవుతుంది. అసలు ఏ కండిషన్తో జాయిన్ చేశారు? నిమోనియా అని తెలుసుకుని అసలు నార్మల్గా ఎట్లా జాయిన్ చేశారు? నార్మల్గా తనకు ఫీవర్, కోల్డ్, కఫ్ ఉంది మేడం. దాంతో మేము తనకి సివియర్గా ఆయాసం వచ్చింది. ఆయాసంతో మేము డైరెక్ట్గా మాకు చాలా టెన్షన్ అయిపోయి చాలా సివియర్గా ఉండి ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గిపోవడం వల్ల ఎమర్జెన్సీగా అడ్మిట్ చేయమన్నారు. వచ్చి అడ్మిట్ చేసేసాం మేడం. దాని తర్వాత ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది కానీ దాని తర్వాత ఎక్స్రేలు స్కాన్ చేసిన తర్వాత నిమోనియా బాగా ఎక్కువ ఫామ్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. లోపల లంగ్ కొలాప్స్ అయిపోయింది మొత్తం. అబ్బా. దానికి కొంచెం ట్రీట్మెంట్, ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ చేద్దాం అన్నారు. ట్రీట్మెంట్ చేసి ఏమన్నా ఫర్దర్ ప్రాసెస్ కి తర్వాత కొంచెం వెయిట్ చేద్దాం అన్నారు. ఆ ఫర్దర్ ప్రాసెస్ లోపలనే ఇంకా 1 week ఐసీలో పెట్టారు తన్ని. పెట్టిన తర్వాత ఓకే మెడికల్ పరంగా తను కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పేసి వార్డుకు షిఫ్ట్ చేశారు. వార్డు షిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ తను అట్లనే ఆయాస పడుతుంది. ఫీవర్ కంటిన్యూగా ఉంటుంది. ఫీవర్ 102, 103 ఉంటుంది ఫీవర్ కూడా దాన్ని కంటిన్యూస్ గా. ఎన్ని రోజుల నుంచి? 7 రోజుల నుంచి. ఈ 17 days నుంచి ఉంటూనే ఉంది. తర్వాత మళ్ళీ సార్ వాళ్ళు వచ్చి చూసి తనకి మళ్ళీ సిటీ స్కాన్ అది చెప్పారు మేడం. సిటీ స్కాన్ చేసిన తర్వాత కూడా బాగా ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ అనేది పక్క అప్పర్ లోబ్ లో పక్కన ఫామ్ అయింది. పస్సు అనేది పక్క కలెక్ట్ అవుతుంది. దానికోసం ఎమర్జెన్సీగా ఆపరేషన్ అని బ్రాంకోస్కోపీ చేయాలని చెప్పేసి అన్నారు. ఆ బ్రాంకోస్కోపీ అండ్ ఆ థొరాకోస్కోపీ చేసేసారు. చేసేసి దాని నుంచి కల్చర్స్ అవన్నీ పంపించేశారు. పంపించి మళ్ళీ ఒక 2 days అబ్జర్వేషన్ ఐసీలో పెట్టారు. ఓకే బిల్ ఛార్జెస్ అవి చాలా ఎక్కువ అవుతాయని చెప్పేసి మళ్ళీ వార్డుకు షిఫ్ట్ చేసేసారు. షిఫ్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూగా ఇట్లనే ఫీవర్ కంటిన్యూ అవుతుంది మేడం. 102, 103 ఇట్లనే కంటిన్యూ అవుతుంది. అంటే ప్రాసెస్ స్టార్ట్ అంటే ఇన్ఫెక్షన్ తగ్గు అంటే తనకి అంటే చిన్నగా ఫస్ట్ ఆపరేషన్ వరకు వెళ్ళకుండా ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా వెళ్దామని చెప్పేసి అన్నారు. ఆ మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా వెళ్తూనే ఉన్నారు కానీ బట్ ఇంకా అది ఇంకా సపోర్ట్ అవ్వట్లేదు. తనకి లంగు లోపలికి ఇన్ఫెక్షన్ బాగా ఉంది కదా, ఆ మెడికల్ మేనేజ్మెంట్ అనేది లోపలికి వెళ్ళట్లేదు అంటున్నారు. ఇంకా ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ అది పస్ అనేది అది కలెక్షన్ చేసేసిన తర్వాత ఇప్పుడు లోపల బెలూన్ ఫామ్ అయింది అన్నారు ఆ ఇన్ఫెక్షన్ నుంచి. ఇప్పుడు ఆ బెలూన్ ని ఇప్పుడు బ్లాస్ట్ చేస్తా అన్నారు ఈ రోజు ప్రొసీజర్ చేసి. బ్లాస్ట్ చేసి దాని ఆపరేషన్ దీని ద్వారా ఏమైనా పస్ వస్తుందేమో, దీని వల్ల ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల ఫీవర్ వస్తుందేమో చూద్దాం అన్నారు. ఇది చూసి ఒక రేపు ఎల్లుండి ఇది చూద్దాము, ఈ డ్రైన్ ద్వారా ఇది కాకపోతే లంగుని తీసేద్దాము అని అంటున్నారు మేడం సర్జరీ చేసి. 3 years పాప. ఎంత ఖర్చు అయిందమ్మా ఇప్పటి వరకు మాకు 12 lakhs దాకా అయింది మేడం. మీరేం చేస్తుంటారు? నేను స్టాఫ్ నర్స్గా చేస్తాను మేడం. ఎక్కడ చేస్తారు? సేమ్ హాస్పిటల్లో? లేదు, ఆచారా హాస్పిటల్ వరంగల్లో. సో ఇప్పుడు దాకా ఎంత ఖర్చు అయింది? ఇంకా ఇప్పుడు ఈ ఆపరేషన్ ఇప్పుడు వరకు అయితే మాకు 12 lakhs అయింది మేడం. ఇంకా ఫర్దర్ ఇంకా చాలా డేస్ ప్రొలాంగ్ చేయాలంటున్నారు. చాలా డేస్ అంటే ఎన్ని డేస్ వరకు చెప్పట్లేదు మేడం. అంటే ఇంకా ట్రీట్మెంట్ చాలా ఉంది, ఇంకా 2 weeks పట్టొచ్చు, 3 weeks పట్టొచ్చు అంటున్నారు. ఇప్పుడు లంగ్ తీసేయకుండా దానికోసమే కొంచెం కాపాడడం కోసం మెడికల్ పరంగా వెళ్తున్నారు. ఇది ఒక్క ప్రొసీజర్ చేసిన తర్వాత ట్రై చేద్దాం అన్నారు. ఈ ప్రొసీజర్కి ఎంత అవుతుంది? దీనికి ఇంకా మాకు అట్లా ఏం చెప్పలేదు మేడం. రోజుకి ఎంత అవుతుంది హాస్పిటల్? 1 lakh వరకు అవుతుంది. రోజు 1 lakh? మీ ఆయన ఏం చేస్తుంటారు? మాది మొబైల్ షాప్ మేడం. మీకు మంత్లీ అంటే మీ ఆయనది మీది అదే ఇద్దరిది కంబైన్డ్ గా ఎంత వస్తుందో చెప్పగలరా? మంత్లీ మాకు ఒక 20,000 25,000 వస్తాయి మేడం. కానీ ఎట్లా భరించారు ఇన్ని రోజులు, ఇన్ని లక్షలు? బయట అన్ని అంటే తీసుకొచ్చాం అట్లా.
సో ఇమీడియట్గా ఆపరేషన్ అది నెక్స్ట్ చేయాలంటే అది ఇవాళ చేయాలా ఈ అంటే కమింగ్ ఇప్పుడు ఈ వీక్లో? ప్రొసీజర్ చేస్తా అన్నారు. ఈ 2 డేస్ డ్రైన్ ఏమైనా పస్ వస్తుందేమో చూద్దాం అన్నారు. దాని తర్వాత ఈ సర్జరీ అన్నారు మేడం. ఓకే. దానికి ఎంత అవసరం అనేది ఇంకా చెప్పలేదు కానీ చెప్పలేదు. డైలీ మాత్రం 1 1 లాక్ లాక్ అవుతుంది. ఎన్ని రోజుల వరకు ఉండాలి అనేది అప్రాక్సిమేట్గా ఏమన్నా చెప్పారు? చెప్పారు మేడం. ఇది ట్రీట్మెంట్ ప్రొలాంగ్ 2 మంత్స్ ఉంటది అబ్బా. అని చెప్పారు మేడం. అంటే పాప రిలేటెడ్ ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్లు అవి కూడా ఏం లేవు లేవు కదా? మేడం, అవి ఏమి లేదు. సో పాప కండిషన్ ఇలా ఉందండి. ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే వాళ్ళకి భారం అది. రోజుకి 1,00,000 అనేది వాళ్ళ ఎర్నింగ్స్ కూడా పాపం ఆవిడ మొహమాటం లేకుండా చెప్పారు నేను అడిగినందువల్ల. మీరు ఎవరైనా వచ్చి పాపకి సహాయం చేయగలరు అనుకుంటే ఖచ్చితంగా సహాయం చేయండి. డీటెయిల్స్ అవి కింద ఇస్తాము. పాప రెయిన్బో హాస్పిటల్లో ఉంది కదమ్మా. పాప పేరు ఆరాధ్య. ఒకసారి డీటెయిల్స్ కూడా కింద డిస్ప్లే చేస్తాము. మీరు సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేయండి. ఒక 2-3 డేస్లోనే ఆ ప్రొసీజర్ కూడా స్టార్ట్ అయిపోతుందండి. సివియర్ కండిషను. న్యూమోనియా అనేది ఎంత డేంజరస్తో చాలామందికి తెలుసు. కరోనా తర్వాత న్యూమోనియా గురించి చాలా అవేర్నెస్ వచ్చింది. 3 years ఓల్డ్ పాప. ఇన్ని ప్రొసీజర్స్ ఆ పాప మీద జరుగుతున్నాయి అంటే వినడానికే చాలా బాధగా ఉందమ్మా. ఖచ్చితంగా చూసిన వాళ్ళు సహాయం చేయాలనుకున్న వాళ్ళు మీ డీటెయిల్స్కి ఖచ్చితంగా సహాయం చేస్తారు. సో ఇప్పుడు ఎవరున్నారు పాపతో పాటు? మీరు ఇక్కడ వచ్చారు కదా, మా హస్బెండ్ ఉన్నారు. జస్ట్ జ్వరంతో స్టార్ట్ అయ్యి ఈ స్టేజ్ దాకా వచ్చింది. అవును మేడం. సో అదండి, చూసారు కదా. మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు ముందుకు వచ్చి సహాయం చేయొచ్చు. ఖచ్చితంగా బాగా అవుతుందమ్మా. మీరు కంగారు పడొద్దు. అందరూ ముందుకు వస్తారు. చాలామంది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ వచ్చినందుకు.